నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. జగన్ గుర్తుపెట్టుకో, నిన్ను అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేనే కాదు. హలో ఏపీ, బై బై వైసీపీ అంటూ వైసీపీకి చెప్పి మరి దెబ్బ కొట్టిన రియల్ హీరోగా నాడు అందరి నోట ప్రశంసలు దక్కించుకున్న పవన్ కళ్యాణ్ నేడు వైసీపీ దౌర్జన్య కాండపై కనీసం గొంతెత్తలేక విమర్శలను ఎదుర్కొంటున్నారు. పరామర్శల పేరుతో వైఎస్ జగన్ చేస్తున్న రాజకీయం ఏపీ భవిష్యత్తును ప్రశ్నార్థకంలోకి నెడుతోంది. గంజాయి వినియోగదారులను వెనకేసుకొస్తూ ఒకసారి, బెట్టింగ్ జూదగాళ్లకు విగ్రహావిష్కరణ చేస్తూ మరోసారి, తన పార్టీ నేతల అవినీతి అక్రమాలను వెనకేసుకొస్తూ మరోసారి, ఇలా జగన్ ఏదో ఒక సాకుతో రోడ్ల మీద రావడం, హడావిడి చేయడం కామన్ అయిపోయింది. అయితే అక్కడ వారి పార్టీ శ్రేణులతో బల ప్రదర్శన నిర్వహించడం పరిపాటిగా మారిపోయింది జగన్ కి. అలాగే వైసీపీ క్యాడర్ కూడా తాము ప్రతిపక్షంలో ఉన్నాము అనే కనీస స్పృహ లేకుండా ప్రభుత్వంపై, ప్రభుత్వ పెద్దలపై హద్దులు దాటి రెచ్చిపోతున్నారు. ఇక ఆవు చేలో వేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ నుంచి పార్టీ సాధారణ కార్యకర్త వరకు అందరూ కూడా హింసనే ప్రధాన ఆయుధంగా చేసుకొని ముందుకెళ్లడం ఏపీ భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. ఇక ప్రభుత్వ అధికారులను బెదిరించడం దగ్గర నుంచి అధికార పార్టీల నాయకులను హెచ్చరించడం వరకు అందరిది ఒకటే తీరు. అయితే ఇందుకు జగన్ తాజా యాత్రలే నిదర్శనం. మొన్న పొదిలి ఘటన, నిన్న సత్తుపల్లి వివాదం, ఇలా వైసీపీ చేస్తున్న హింస రాజకీయాన్ని అటు పార్టీ పరంగా జనసేన కానీ, ఇటు ప్రభుత్వంలో ముఖ్య భాగమైన పవన్ కానీ ఖండించడం లేదు. ఇక పొదిలి ఘటనలో వైసీపీ దారుణ కాండకు రక్తం చిందించింది. ఇక సత్తినపల్లిలో భవిష్యత్తులో చెందబోయే రక్త ఆనవాళ్లు బయటపడ్డాయి. రాబోయే ఎన్నికల్లోకి అధికారంలోకి వచ్చేది మేమే, అప్పుడు ఒక్కొక్కరిని రప్ప రప్ప నరుకుతాం నా అంటూ ఒకరు, అన్న వస్తాడు అంతు చూస్తాడు అంటూ మరొకరు, ఇక 7 సముద్రాలు దాటి వెళ్ళినా వదిలిపెట్టేది లేదని మరొకరు, ఇక పోలీస్ అధికారుల బట్టలు ఉడిదిస్తా అంటూ జగన్ ఇలా నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక రూపంలో వివాదం సృష్టించడం వైసీపీకి అలవాటుగా మారిపోయింది. అయితే వైసీపీ ఇంతలా రెచ్చిపోతున్న రాష్ట్ర డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ మాత్రం తనకేమి పట్టనట్టు సినిమాల షూటింగ్ లో బిజీగా ఉండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అటు పార్టీ పరంగా కానీ, ఇటు ప్రభుత్వ పరంగా కానీ పవన్ వైసీపీ దుస్సాహసాలపై మౌనంగా ఉండడం జనసేన అభిమానులను సైతం నిస్సహాయానికి గురి చేస్తున్నాయి. అయితే పవన్ షూటింగ్ లో ఎక్కడ ఉన్నా కానీ వైసీపీ ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో తెగబడుతుంటే అటు పార్టీ శ్రేణులకు భరోసాగా, ఇటు సాధారణ ప్రజల పట్ల బాధ్యతగా పవన్ స్పందించి ఉంటే, వైసీపీకి గట్టి కౌంటర్ ఇచ్చి ఉంటే బాగుండేదని చాలా వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా ఉంటుందా, లేక మెతక ప్రభుత్వంగా మారుతుందా అన్న అనుమానాలు రాష్ట్ర వ్యాప్తంగానే రేకెత్తుతున్నాయి. తన వృత్తిపరంగా పవన్ సినిమాలు చేయడాన్ని ఇక్కడ ఎవరూ తప్పుపట్టడం లేదు. కానీ కేవలం 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ విధంగా రాష్ట్రాన్ని రావణ కాష్టగా మార్చడాన్ని భావిస్తుంటే వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత అటు సీఎం గా బాబు గారిపై ఎంతుందో, ఇటు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ పై కూడా అంతే ఉందని విమర్శలు లేవనెత్తుతున్నారు. అటు సినిమాలు, ఇటు రాజకీయాలు రెండు సమానంగా బ్యాలెన్స్ చేయలేకపోతే పవన్ ఒక దానిని త్యజించక తప్పదు. లేకుంటే గత 10 ఏళ్ల జనసేన అవమానాలకు, అవహేళనలకు, పోరాటాలకు ఈనాటి విజయానికి, ఇప్పటి హోదాకు విలువ కోల్పోతారు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. నాడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పవన్ తన ఆవేశంతో వైసీపీని కట్టడి చేయగలిగాడు. కానీ నేను జనసేన అధికారంలో ఉంది, పవన్ చేతిలో పదవి అనే అస్త్రం కూడా ఉంది. కానీ పవన్ కి ఇప్పుడు రాజకీయాలకు సమయం లేకపోవడం దురదృష్టకరంగా తెలుస్తుంది. ఏ లక్ష్యంతో అయితే వైసీపీ అంతం కోసం పోరాటం చేశారో, పొత్తులు పెట్టుకున్నారో, చివరికి ఆ లక్ష్యాన్ని కూడా వైసీపీ విచ్ఛిన్నం చేయాలని చూస్తుంది. ఇక రాష్ట్రంలో అలజడి, అశాంతి సృష్టించి తద్వారా రాష్ట్రానికి వచ్చిన రాబోతున్న పరిశ్రమలను, పెట్టుబడిదారులను భయాందోళనలకు గురి చేసి వారిలో అభద్రతా భావాన్ని రేకెత్తించడమే వైసీపీ ముందున్న తక్షణ కర్తవ్యం. నిత్యం రాజధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వస్తే అన్న ప్రశ్నను ఎల్లప్పుడూ చర్చలో ఉంచడమే జగన్ ఉద్దేశంగా భావిస్తుంది. అది కూడా ముఖ్య ఉద్దేశంగా. ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరంగా, అరాచకానికి దగ్గరగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే వీటిని కూటమి ప్రభుత్వ పెద్దలు ఆదిలోనే అరికట్టకపోతే 164 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ, జనసేన, బీజేపీలు రాజకీయంగా ఫెయిల్ అయినట్లే అని భావించాల్సి ఉంటుంది. ఇక గెలుపుతోనే అంతిమ లక్ష్యం పూర్తయింది అనేలా పవన్ ముందుకెళ్లడం జనసేనకే కాదు, పవన్ రాజకీయ భవిష్యత్తుకు కూడా పెద్ద ఎదురు దెబ్బే అవుతుంది. ఇక అమరావతి నిర్మాణాలు పూర్తి కోసమే కాదు, వైసీపీ అరాచకాల నిర్మూలనకు కూడా బాబుకు మద్దతుగా పవన్ చేతితో పాటు నోరు కూడా కలపాల్సి ఉంటుంది.
నాడు బాబు రాజకీయంతో పాటు పవన్ చూపిన ఆవేశం వైసీపీని నిజంగానే పాతాళానికి తొక్కేసింది. కానీ నేను కూటమి ప్రభుత్వం చూపుతున్న మంచితనానికి, పవన్ అనుసరిస్తున్న అలసత్వం అదే వైసీపీకి తిరిగి జీవం పోస్తుందని గ్రహించాల్సి ఉంటుంది. నిజంగానే ఇప్పుడు గనక కూటమి ప్రభుత్వం పుంజుకోకపోతే వైసీపీ దారుణాలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని అటు కార్యకర్తల్లో కూడా భావన పెరుగుతుంది. అయితే ఇప్పుడు అంతా క్వశ్చన్ ఏంటంటే, ప్రతి ఒక్కరి దగ్గర వస్తున్న క్వశ్చన్, పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఇటు మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని వారు డైరెక్ట్ గానే రప్ప రప్ప నరుకుతామని, ఆ మేము అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో వెతికి మరి చంపుతామని వారు బహిరంగంగానే సవాల్ చేస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఇటు బాబుతో పాటు ఇటు పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపట్లేదు అని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు. సరే, ఇదే మెతక ప్రభుత్వం అవలంబన ఇదే విధంగా ఉంది అంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో మళ్ళీ వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. నిజంగా వైసీపీని గెలిస్తే మరి ఆ రావణఖండ మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది. మరి వేచి చూడాలి. అంటే వీరు ఇంకా ఏం చేయబోతారని వీరు వెయిట్ చేస్తున్నారా, లేకపోతే వీరి యొక్క అఘాయిత్యాలను అరికట్టడానికి ప్లాన్స్ వేస్తున్నారా? సరే, వెయిట్ చేసి చూద్దాం. ఇంకా ఈ అరాచకాలు ఎంతవరకు దారితీస్తాయో, కూటమి ప్రభుత్వం నోరు మెదపకుండా అలాగే ఉంటుందా, లేకపోతే ఇటువంటి కఠిన చర్యలైనా తీసుకుంటారా? పవన్ కళ్యాణ్ ఇలా చూస్తూనే సినిమాలకి అంకితం అవుతారా, లేకపోతే తన రాజకీయ జీవితంపై దృష్టి పెడతారా? అందరం వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందా అని. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.